ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరీం. ఈ దినము అనగా 27వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. లోకంలో మనుషులు 2 రకాలు. ఒకరు దేవుణ్ణి ఎరిగిన జనాంగం, మరొకరు దేవునిని ఎరగని జనాంగం. దేవుడు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు పాపం. ఇంకా వెతుకులాట, ఇంకా తొక్కిసలాట, ఇంకా ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేస్తా బ్రతికేస్తూ ఉంటారు. అయితే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళల్లో మరలా 2 రకాలు ఉన్నారు. వాళ్ళెవరు అంటే దేవుని భయము కలిగి దేవుడు చూస్తున్నాడు అని బ్రతికే బ్రతుకు. మరొకరు ఎవరంటే దేవుని భయము వారి కన్నుల ఎదుట లేదట. ఒక షాపుకి వెళ్ళేమే అనుకోండి, దొంగతనం చేసే వ్యక్తి ఆ సీసీ కెమెరాలు ఎక్కడున్నాయో అన్నది చూసుకొని ఆ సీసీ కెమెరాల్లో పడకుండా దొంగతనము చేస్తాడు. అదే దేవుడి యొక్క కన్ను దృష్టి అది నిరంతరం చూస్తూనే ఉంటుంది. లేని స్థలం అంటూ ఉండదు. అది చెడ్డ పనులు చేసే స్థలంలోని దేవుని యొక్క కంటి చూపు ఉంటుంది, మంచి పనులు చేసే స్థలంలో కూడా దేవుని యొక్క చూపు ఉంటుంది. కాబట్టి ఈ పాపాలు చేసే వాళ్ళు ఈ సీసీ కెమెరా కన్నా భయపడతారేమో కానీ దేవుడు నిరంతరము చూస్తున్నాడు కదా. ఆయన కను దృష్టిలో మనం ఉన్నాం. ఈ పాపపు క్రియలు పడిపోతాయి, ఈ పాపపు చూపు పడిపోద్ది, ఈ పాపపు మాటలు పడిపోతాయి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మాట నాలుకకు రాకముందేట ఆ మాట ఏంటో దేవుడికి తెలుసట. అన్న మాటకే లెక్క అప్పగించుకోవాలంటే, అనని మాటకి అంటే తలాంపుల్లో ఉన్న మాటకి లెక్క అప్పగించుకోవాలంటే ఎంత కష్టం. అలాగే చూచిన దానికే లెక్క అప్పగించుకోవాలంటే అసలు చూడాలని మనసుతో కళ్ళతో ఆరాటపడిపోతున్నావు చూడు, దానికి కూడా ఖచ్చితంగా లెక్క అప్పగించుకోవాలంటే ఎంత కష్టం. అలాగా దేవుని కొరకు భయపడుతున్న వాళ్ళు ఒకరు ఉంటారు. చూసేలే అడిగినప్పుడు చూద్దాం, దేవుడా ఎప్పుడో చూస్తాడో అది ఎప్పుడో సంగతి అని విర్రవీగితనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారట. మరొకరు ఏమనుకుంటారట, వాళ్ళు పొగరెక్కి దేవుడు విచారణ చెయ్యడు అనుకుంటాడట. అడిగినప్పుడు చూద్దాంలే, ఆ సమయం వచ్చేటప్పుడు చూద్దాం, ఏం చెప్పుకోవాలో మాకు తెలుసు అన్నట్టు ప్రవర్తిస్తారు. ఏది ఏమైనా దేవుడు మాత్రం లెక్క అప్పగించుకుంటాడు. అందుకే మనం మన కన్నుల ఎదుట దేవుని రూపాన్ని పెట్టుకోవాలి. దేవుడు చూస్తున్నాడనే భయము కలిగి జీవించాలి. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.